హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఈ రోజు మన దగ్గర కార్ వచ్చేసి మహేంద్ర బొలెరో నియో ప్లస్. సో ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ అయి ఉండి అలాగే బిజినెస్ పరంగా ఒకే వెహికల్ కావాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ కార్లో ఏం ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ స్పేస్ ఎలా ఉంది, సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో స్పెషల్ థ్యాంక్స్ టు మహేంద్ర నియాన్ మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. అండ్ ఒకవేళ మీరు ఏ వెహికల్ అయినా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా కానీ బుకింగ్ గురించి సేల్స్ ఎంక్వైరీ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో గైస్, కీ స్టార్ట్ చేద్దాం. కీ అయితే ఎలా ఉంటుంది? సో ఇఫ్ యూ కెన్ సీ లాక్, అన్లాక్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఏ డీప్ సౌండ్. సో ఎప్పుడైతే ప్రెస్ చేస్తే మీ వెహికల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఆఫ్ చేయాలంటే మళ్ళీ స్విచ్ ప్రెస్ చేయాలి అండ్ ఇక్కడ మనకి ఫ్లిప్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెహికల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు లాక్ అన్లాక్తో ఎంటర్ అవ్వి, ఇగ్నైట్ మాత్రం కీతోటి చేయాలి. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఈ కీతో పాటు మనకి ఏదైతే స్పేర్ కీ అయితే ప్రొవైడ్ చేశారో ఇందులో ఎటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. యూ జస్ట్ హ్యావ్ టు యూజ్ ద ఫ్లిప్ కీ, దట్స్ ఇట్. సో ఫ్రంట్ ప్రొఫైల్ని స్టార్ట్ చేసినట్టయితే ఈ పర్టికులర్ మహేంద్ర బొలెరో నియో ప్లస్ వచ్చేసి మనకి P4 అండ్ P10 టూ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్లో ఇక్కడ మనకి ముందుగా మన హెడ్ లైట్స్ స్టార్ట్ చేసినట్టయితే వీ హ్యావ్ ద హాలోజన్ హెడ్ లైట్స్ అండ్ హాలోజన్ సైడ్ ఇండికేటర్స్. అండ్ ఈ పర్టికులర్ క్రోమ్ ఎలిమెంట్ అనేది దిస్ ఈస్ కామన్ ఇన్ P4 అండ్ P10. ఇక్కడ మనకి ఏ డిఆర్ఎల్స్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ కింద చూసినట్టయితే ఓన్లీ P10 వేరియంట్లోనే మనకి ఫాగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. అండ్ P4లో అయితే ఫాగ్ ల్యాంప్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ when you come to the center here, ఇక్కడ మనకి మహేంద్ర లోగో సిల్వర్ క్రోమ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఏవైతే 6 వెర్టికల్ స్ట్రిప్స్ ఉన్నాయో అవి కూడా క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెరస్ P4లో మనకి ఈ ఎలిమెంట్ అనేది పియానో బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దిస్ హారిజంటల్ స్ట్రిప్ యాజ్ వెల్. ఓకే, అండ్ కింద చూసినట్టయితే మనకి రేడియేటర్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే బంపర్ ఎలిమెంట్ ఉందో ఇది మనకి మెటల్ గ్రే ఫినిష్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ P4లో వచ్చేసి మనకి ఓవరాల్గా ఇది బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ ప్రొఫైల్, హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది చూడగానే మీకు మహేంద్ర బొలెరో నియో అయితే గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద సేమ్ థింగ్, బట్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మహేంద్ర బొలెరో నియో అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఫ్రంట్లో అయితే అంతవరకు ఇంకేం చేంజెస్ చేయలేదు. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసినట్టయితే దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఈవెన్ మనం బ్యాక్ నుంచి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే యూ కెన్ ఫీల్ సమ్వేర్ అరౌండ్ ల్యాండ్ రోవర్ స్టైల్లో ఈ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో చూసారా, ఈ ఎలిమెంట్స్ అయితే సమ్వేర్ ఇట్ వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ల్యాండ్ రోవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ when we go to the side wheel section, wheels వచ్చేసి మనకి 215/70 R16 కాన్ఫిగరేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు, అపోలో వీల్స్. అండ్ P10లో వచ్చేసి మనకి అలాయ్ వీల్స్, సిల్వర్ క్రోమ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెరస్ P4లో వి గెట్ ద స్టీల్ వీల్స్. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ if you see this element, ఈ పర్టికులర్ సైడ్ ఏదైతే మనకి క్లాడింగ్ ఉందో దిస్ ఈస్ సంథింగ్ ఎ సిగ్నేచర్ ఫ్రమ్ మహేంద్ర బొలెరో నియో. అండ్ దిస్ ఫెండర్ మీద వచ్చేసి మనకి సైడ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ when it comes to the ORVM, P10లో వచ్చేసి బాడీ కలర్డ్ ఓఆర్ఎం అయితే ప్రొవైడ్ చేశారు విత్ దిస్ బ్లాక్ ఫినిషింగ్. అండ్ P4లో వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ నాట్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. మనం మాన్యువల్గానే వీటిని ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ even the door handles as well is common in black color for P4 and P10. And ఏదైతే మనకి వీల్ బేస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ ఈస్ 2680 mm వీల్ బేస్. అండ్ వెహికల్ లెంత్ గురించి మాట్లాడినట్టయితే 4.4 మీటర్ అండ్ విత్ వచ్చేసి 1.8 మీటర్, హైట్ వచ్చేసి 1.82 మీటర్ అన్నమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ వెహికల్. ఈవెన్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ హియర్ ఇది చాలా పొడవుగా కనబడుతుంది మీకు వెహికల్ అయితే. ఇట్స్ సో లెంతీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. అండ్ yeah, so if you talk about
ద లెంత్. ఇది మహేంద్ర బొలెరో నియోకి అ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో అందువల్ల ఇది 9-సీటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. వెరాజ్ మహేంద్ర బొలెరో నియోలో వచ్చేసి మనకి దిస్ విల్ బి 7-సీటర్ వెహికల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి this is where you find rear defogger, high mount stop lamp and rear wiper as well as washer. Whereas P4 లో వచ్చేసి మనకి ఓన్లీ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. rear defogger, వైపర్ వాషర్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ స్కార్పియో సిగ్నేచర్ టైర్ అయితే ఎక్స్పైర్ టైర్ అయితే బయట ఉంటుంది. అండ్ దే హ్యావ్ గివెన్ కవర్ ఫర్ దిస్ వీల్, ఎక్స్ట్రా వీల్. అండ్ ఈ వీల్ కు కవర్ వచ్చేసి ఇక్కడ మనకి మెటల్ గన్ గ్రే ఫినిష్ లో అయితే ఇవ్వడం జరిగింది. వేరే P4 లో వచ్చేసి బాడీ కలర్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్ ల్యాంప్స్ గురించి మాట్లాడినట్లయితే దీస్ ఆర్ ద హాలోజన్ టైల్ ల్యాంప్స్ అండ్ రివర్స్ హాలోజన్ బల్బ్స్ అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ప్రొవైడ్ చేశారు. అండ్ దేర్ యూ కెన్ సీ ద P10 బ్యాచ్ అండ్ ఇక్కడ P10 బ్యాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీస్ ఆర్ ద 2 రివర్స్ సెన్సర్స్ అండ్ దీస్ ద రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ మనకి ఫుట్ స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ అల్యూమినియం అండ్ దిస్ ఆల్సో అవైలబుల్ ఫర్ P4 యాజ్ వెల్. అండ్ ఇక్కడ మనకి రేర్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు అన్ఫార్చునేట్లీ ఇన్ P10 యాజ్ వెల్ యాజ్ ఇన్ P4. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సైడ్ ప్రొఫైల్. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద వెహికల్ జంప్ సీట్స్. సో ఎంటర్ అవ్వడానికి బేసికలీ మనకి మహేంద్ర సిగ్నేచర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఓపెన్ లైక్ దిస్ అండ్ ఐ కెన్ సీ ద క్వాలిటీ చాలా హెవీ ఉంది. అండ్ లోపలికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హోల్డ్ దిస్, యూ హ్యావ్ టు లైక్ దిస్. సో వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత హియర్ యూ కెన్ సీ ఏ హ్యాండిల్ టు క్లోజ్ ద డోర్. అండ్ ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి వెన్ యూఆర్ డ్రైవింగ్. బేసికలీ ఈ వెహికల్ యూ కెన్ యూస్ ఫర్ 9-సీటర్. సో ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 people, ఇక్కడ 2 persons కూర్చోవచ్చు. అండ్ నేను ఎక్కడైతే కూర్చున్నా 2 persons. బట్ ఎప్పుడైతే మనం కూర్చున్నట్టయితే సీటింగ్ అప్పుడు చూసినట్టయితే టైరు అయితే కొంచెం తక్కువ ఉంది. బట్ ఐ హ్యావ్ ఎ స్టీప్ పొజిషన్లో కూర్చున్నాను. అండ్ హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ఎలిక్వెంట్. బట్ 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇక్కడైతే తగులుతుంది. అండ్ ఈవెన్ షోల్డర్ రూమ్ కూడా యూ హ్యావ్ టు అడ్జస్ట్ వెన్ యూర్ సిట్టింగ్. సో బేసికలీ ఒకవేళ 9 people ఈ కార్లో ట్రావెల్ చేస్తే వెనకాల ఉన్న 4 seatsలో దే హ్యావ్ టు కీప్ చిల్డ్రన్ ఇన్ దిస్ లొకేషన్. సో బేసికల్లీ పిల్లల్ని అయితే కూర్చోబెడితే ఈజీగా 4 members అయితే కూర్చోవచ్చు అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఒకవేళ అడ్జస్ట్ అవ్వాలనుకుంటే ఒక 2 elders అండ్ 2 kids అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బటర్ఫ్లై స్టైల్లో మనకి ఇక్కడ మనకి విండో నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడెక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు, రీడింగ్ బల్బ్. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న రేర్ ఏసీ వెంట్స్ ఇస్తే బాగుండేది, బికాస్ ఆల్ ది వే ఏసీ వెంట్స్ అక్కడే ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి ఎయిర్ అనేది ఇట్ షుడ్ కమ్ ఓవర్ టిల్ హియర్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కూల్ అవ్వడానికి ఓవరాల్ వెహికల్. సో సీటింగ్ చూసుకున్నట్టయితే బాగుంది. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ సీట్స్ నేను కూర్చోను, ఎవరు కూర్చోలేరు, అండ్ ఈ స్పేస్ నేను వాడుకోవాలనుకుంటే ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఈస్ లెట్ మీ షో హౌ యూ కెన్ ఫోల్డ్ అప్. సో ఇక్కడ మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని యూ హ్యావ్ టు హుక్ దిస్ అప్. ఇలా హుక్ చేసుకుంటే యూ కెన్ యూజ్ దిస్ స్పేస్. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడినట్టయితే ఈ వెహికల్లో మనకి 696 liters బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అడిక్వెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫోన్స్ కానీ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఓవరాల్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. వెనకాల కూర్చున్న వాళ్ళు ఎక్కడ సఫకేట్ అయితే అవ్వరు. బట్ ఏసీ అనేది ఒకటి చిన్న ప్రాబ్లం, ఇక్కడ కూడా వెంట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ థర్డ్ రో. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా 4 people, ముందు ఇక్కడ 2 persons అండ్ ముందు సెకండ్ రోలో వచ్చేసి 3 persons. బట్ యూజువల్లీ ఇండియాలో 4 people కూడా ఈజీగా కూర్చోవచ్చు అనమాట. ఓవరాల్గా
9 to 10 people అయితే ఈ కార్లో అయితే కూర్చోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ రో. ఐ షట్ దిస్ డోర్. సో బిఫోర్ వి గోయింగ్ దట్, ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే మనకి 60 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దట్స్ ఆల్సో, లెట్ మీ గెట్ ఇన్ టు ద సెకండ్ రో. సో ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేయగానే యూ కెన్ సీ ద ఫిట్ అండ్ ఫినిష్ ఆఫ్ దిస్ డోర్. ఇక్కడ అంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద డోర్ అన్లాక్ స్విచెస్. అండ్ ఇక్కడ హ్యాండిల్ వచ్చేసి మనకి మెటల్ గ్రేలో హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వేరే P4లో వచ్చేసి ఇదంతా మనకి డార్క్ పియానో బ్లాక్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ద విండో కంట్రోల్ స్విచెస్. అండ్ ఇక్కడ మనకు 1 liter వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ some space to keep items. So let's switch or let's get into this vehicle and see how's the space. So హైట్ చూసుకున్నట్టయితే వెహికల్ చాలా హైట్ ఉంది. యాజ్ పర్ పేపర్స్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ 200, బికాస్ ఎక్కడానికి మనకి సైడ్లో అయితే ఫుడ్ స్టెప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సెకండ్ రోలో వచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ సీట్స్ ఆల్మోస్ట్ నా హైట్కి సెట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ ఎనఫ్ స్పేస్. సో ఈవెన్ ఏదైతే హెడ్ స్పేస్ అవుతుందో నా హైట్కి చాలా స్పేస్ అవుతుంది. సో 6 feet పీపుల్ అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3-point సీట్ బెల్ట్స్ ఫర్ ద 2 passengers అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో వచ్చేసి ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 people ఒకవేళ కూర్చుంటే సెకండ్ రోలో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు విత్ ఆర్మ్ రెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈవెన్ హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగజైన్ హోల్డర్స్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి రేర్ ఏసీ ఈవెంట్స్ అయితే లేవు. బట్ ఇక్కడ మనకి 12 watt సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ హంప్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. అండ్ ఈజీగా నాకు తెలిసి ఈ విత్లో ఈజీగా 3 people కూర్చోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే 4 people కూడా కూర్చోవచ్చు అనమాట. అండ్ బిఫోర్ ఐ గో టు ద ఫ్రంట్ డ్రైవర్ సీట్, నేను ఇక్కడ కూడా గమనించింది ఏంటంటే ఇక్కడ E10 వేరియంట్లో మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వండర్ఫుల్. అండ్ ఇది వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ జంప్ ఇన్ టు ద డ్రైవర్ సీట్. సో డ్రైవర్ సీట్ వెళ్ళినట్టయితే వన్స్ యూ కెన్ సీ ఓవర్ హియర్, ఇక్కడ మనకి వెహికల్ ఎంటర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు use the lock unlock buttons అన్నమాట, or else you can use the key. So as of now I have opened this door. So door చూసినట్టయితే విత్ ప్రకారం చూసినట్టయితే ఇట్స్ వెరీ బిగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ అన్లాక్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూ కెన్ సీ ఇయర్ ఇట్ ఈస్ ఎంటీ. అండ్ ఇదంతా ప్లాస్టిక్. ఇక్కడ మనకి విండో కంట్రోల్ స్విచెస్ కానీ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఐ షో యూ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ హ్యాండిల్స్ వచ్చేసి గన్ మెటల్ గ్రే ఫినిష్తో ప్రొవైడ్ చేశారు. వెస్ P4లో వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 1 liter వాటర్ బాటిల్ అండ్ సమ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి P10లో మనకి ఓవరాల్గా 4 speakers and 2 tweeters ఇచ్చారు. వేరాస్ P4లో వచ్చేసి మనకి స్పీకర్స్ అనేది లేవు. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్ ఆఫ్టర్ మార్కెట్. అయితే మనకి P10లో వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ P10లో వచ్చేసి మనకి 8-way మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కో డ్రైవర్కి వచ్చేసి 6-way. P4లో వచ్చేసి డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి 6-way అడ్జస్టబుల్ ఇచ్చారు. సో హైట్ అడ్జస్టబుల్ అనేది P4లో మిస్సింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్ లెవెలర్, అలాగే ఇక్కడ వచ్చేసి ఒకవేళ మీరు ఎకో మోడ్లో డ్రైవ్ చేయాలనుకుంటే జస్ట్ లైక్ మనకి టాటా వెహికల్స్ వస్తాయి కదా ఎకో, నార్మల్ మో. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ మైలేజ్ పరంగా కొంచెం మైలేజ్ బెటర్ తీయాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ టు సేవ్ సమ్ ఫ్యూయల్. ఇక్కడ వచ్చేసి రే డిఫాగర్. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్. సో ఎక్కడైతే ట్రాఫిక్లో మీరు 3 seconds తర్వాత ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అండ్ మీరు క్లచ్ ప్రెస్ చేయగానే మనకి ఇంజన్ అనేది ఆన్ అయిపోతుంది అన్నమాట. బొలెరో నియో. సో ఒక్కసారి అయితే మనం ఎప్పుడైతే ఇమ్మొబిలైజ్ చేసామనుకోండి, యూ కెన్ సీ హియర్ ఇక్కడ వచ్చేసి మనకి అనలాగ్
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పీడోమీటర్, అక్కడ వచ్చేసి ఆర్పిఎం మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ చిన్న నాబ్స్ అయితే ఇస్తారు కదా ఏదైతే చేంజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకి డిస్టెన్స్ టు ఎంటీ, అండ్ ఇక్కడ వచ్చేగానే మనకి కిలోమీటర్స్ పర్ అవర్, వార్నింగ్ హిస్టరీ, సెట్టింగ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రిప్ ఏ ట్రిప్ బి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ఏదైతే ఉందో డిస్టెన్స్ ఉంటే అది చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి కిలోమీటర్స్ పర్ అవర్లో ఈ లైట్స్ ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే ఏవైతే లైట్స్ ఉన్నాయో టాకోమీటర్, స్పీడోమీటర్కి అవన్నీ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో లెట్ మీ స్విచ్ ఆన్. ఓకే, అండ్ ఈవెన్ వార్నింగ్లోకి వెళ్తే ఇక్కడ మోడ్ని ఎంటర్ హోల్డ్ చేసి పట్టుకుంటే వార్నింగ్ హిస్టరీ అయితే చూపిస్తుంది. వేర్ సీట్ బెల్ట్ వార్నింగ్ చూపించాలా వద్దా అనేది. యూ కెన్ ఎగ్జిట్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లెట్ మీ జస్ట్ ఎగ్జిట్ వైల్ హోల్డింగ్ దిస్ మోడ్ బటన్. సో సెట్టింగ్స్లోకి వెళ్తే లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద సెట్టింగ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం క్లాక్ చూసుకోవచ్చు, క్లాక్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్. సో స్టీరింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలాంటి లెదర్ ర్యాపింగ్ అయితే ఇవ్వలేదు. ఇట్స్ బేసిక్ స్టీరింగ్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు టు ఇంక్రీజ్ ద వాల్యూమ్. అండ్ కాల్ ఆన్ ఆఫ్ కట్ చేయడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, అలాగే మ్యూట్ చేయడానికి కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ వెహికల్లో మనకి 9-inch టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ఐ థింక్ మహేంద్ర ఇన్ హౌస్ టచ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేసిక్ థింగ్స్ ఉంటాయి, యాప్స్, సెట్టింగ్స్, ఆక్స్, బ్లూటూత్, మ్యూజిక్. సో మీరు ఫోన్కి కనెక్ట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ ఏవైతే సౌండ్ స్పీకర్స్ ఉన్నాయో దోస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ ఫర్ దిస్ పర్టికులర్ టచ్ స్క్రీన్ అనమాట. అండ్ P4లో వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అయితే ఇవ్వట్లేదు. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ మహేంద్ర యాక్సెసరీస్. సో ఇక్కడ వచ్చేసి స్టీరింగ్ వీల్, రేడియో, సెట్టింగ్స్ వచ్చేసి you have lot of options. So this is Android based. I don't think it connects to iOS device. As వచ్చేసి మనకి AC ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్యాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి AC ఆన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ వచ్చేసి AC ఎకో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైతే మీరు యూ హ్యావ్ టు గెట్ AC కొంచెం యావరేజ్ AC రావడానికి ఇన్ యూర్ ట్రావెలింగ్ అండ్ సేవ్ సమ్ ఫ్యూయల్, ఈ AC ఎక్కువ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 12 watt సాకెట్ ఇవ్వడం జరిగింది. అండ్ USB Type A అండ్ ఆక్స్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ 6-speed గేర్ బాక్స్. అండ్ ఈ పర్టికులర్ బొలెరో నియో ప్లస్ వచ్చేసి మనకి డీజిల్లోనే అవైలబుల్ ఉంది. సో ఇంజన్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండోస్ కంట్రోల్ స్విచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఫర్ రేర్ ప్యాసెంజర్స్ కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ ఇచ్చారు, యూ కెన్ కీప్ యువర్ కీస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 బాటిల్ హోల్డర్ అండ్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ యూ కెన్ సీ వన్ థింగ్ స్పెషల్ ఓవర్ హియర్, ఈ ఆప్షన్స్ అనేది లైక్ క్యాప్టెన్ సీట్స్ ఎలా ఉంటాయో అలాంటి ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే లాంగ్ ట్రావెలింగ్ చేస్తారో డ్రైవర్ చాలా కంఫర్టబుల్గా దే కెన్ డ్రైవ్ ద వెహికల్ బై రెస్టింగ్ దర్ ఆర్మ్ ఓవర్ హియర్. ఓకే, సో అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మనకి 12 watt సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వెనుక వాళ్ళు మొబైల్స్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఈవెన్ సీట్స్ గురించి మాట్లాడినట్టయితే దీస్ ఆర్ ఫ్యాబ్రిక్ సీట్స్ అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో ఈ కైండ్ ఆఫ్ సీట్స్ మీరు మహేంద్ర బొలెరో నియో 10లో అయితే చూసుంటారు. దీస్ ఆర్ ద సేమ్ ఫ్యాబ్రిక్ సీట్స్ విచ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వేరస్ P4లో వచ్చేసి మనకి వెనైల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాంగ్ సిట్టింగ్లో కొంచెం అయితే యూ హ్యావ్ టు కవర్స్ కానీ ఏమైనా ఫ్యాబ్రిక్ కవర్స్ కానీ వేయించుకోవాల్సి వస్తుంది ఆ కార్లో తీసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ IRVM అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాలోజన్ లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ వైజర్, సన్ షేడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కో డ్రైవర్కి వచ్చేసి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద గ్రాబ్ హ్యాండిల్స్. అండ్ మెటీరియల్ గురించి చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ఆల్ హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్, చాలా గట్టిగా ఉంది. అండ్ దీస్ ఆర్ AC వెంట్స్. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు సో దట్ ఏమైనా ఆప్షన్స్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ కీప్ ఇట్. బట్ వేడిగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ పెట్టకండి మొబైల్స్, హీట్ అప్ ఎ లాట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్.
ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి కూల్ గ్లవ్ బాక్స్. సో చాలా చిన్నగా ఉంది గ్లవ్ బాక్స్ వచ్చేసి. ఇట్స్ నాట్ ఎ కూల్ గ్లవ్ బాక్స్, ఇట్స్ నార్మల్ గ్లవ్ బాక్స్. యూ కెన్ కీప్ ఎనీ ఐటమ్స్, డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ ORVM అనేది యూ కెన్ సీ ఆల్ ది వే టిల్ అండ్ ఎంత బ్రాడ్గా ఇచ్చారో వెర్టికల్గా. యూ కెన్ సీ ద మిర్రర్ ఈస్ వెరీ బిగ్. సో ఎప్పుడైతే మీరు టర్నింగ్స్లో కానీ ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. బికాస్ దిస్ వెరీ బిగ్ లెంతీ కార్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ ఆప్షన్స్ ఇచ్చారు, 2 tweeters అనుకుంటా ఇవి, అండ్ 4 speakers. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఆప్షన్ అవైలబుల్ ఫర్ ఇంజన్. సో ఇంజన్ గురించి మాట్లాడదాం ఏంటనేది. సో ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం ఏంటి అసలు ఇంజన్ ఆప్షన్ ఇచ్చారు అనేది. సో దీస్ ఆర్ ద ABC, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. సో ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం ఏం ఆప్షన్ ప్రొవైడ్ చేశారో. అయితే బోనెట్ చాలా హెవీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇన్సులేషన్కి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకి 2.2 లీటర్ MHawk టర్బో డీజిల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అరౌండ్ 118 bhp పవర్ అండ్ 280 Nm టార్క్. సో ఈ పర్టికులర్ ఇంజన్ స్కార్పియో అండ్ థార్లో కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ యావరేజ్ గురించి మాట్లాడినట్టయితే you'll get కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 16 అంటున్నారు, బట్ ఇట్ విల్ గివ్ అరౌండ్ 13, మేబీ 12 or 14. ఇట్స్ టోటలీ బేస్డ్ ఆన్ ద డ్రైవింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది ఇన్ P4 అండ్ P10. సో ఇందులో మనకి ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కార్. సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఈ వెహికల్లో మనకి 2 airbags, ABS విత్ EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, రేర్ మిడిల్ 3-point సీట్ బెల్ట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సర్, సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్స్ వచ్చేసి నెపోలియన్ బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, డైమండ్ వైట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహేంద్ర బొలెరో నియో ప్లస్. సో ఇందులో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, P4 అండ్ P10. అండ్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 11.39 lakhs అండ్ ఇట్ గోస్ టు 12.49 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 14 lakhs to 15.50 ఇంక్లూడింగ్ బోత్ వేరియంట్స్. అండ్ ఆల్రెడీ మనకి P4 P10కి ఆల్మోస్ట్ 1,10,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేను ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అవి మీకు ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను. అండ్ మీకైతే కార్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ముందుగా ఏ వెహికల్ మీద రివ్యూ తీసుకురావాలో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంతవరకు మళ్ళీ ఒక కొత్త వీడియోతో ముందుకు వస్తాము. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.